అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఆందోళనల మధ్య జేహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం హాట్ గా సాగింది. మరోవైపు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో డివిజన్ అభివృద్ధికి 2 కోట్లు కేటాయించారు. వాటి వివరాలేంటో ఒకసారి చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం హాట్ గా జరిగింది. బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నూతన పారిశ్రామిక విధానంపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది. పాదయాత్రగా ప్లకార్డ్స్తో వచ్చిన ఆ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. రచయిత అందెశ్రీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వందే మాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడలేదని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పారిశ్రామిక భూముల బదలాయింపుపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ సబ్జెక్టుపై చర్చ అసెంబ్లీలో చేస్తారని, ఇక్కడ అవసరం లేదని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వారించారు. అనంతరం జీహెచ్ఎంసీ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. 150 డివిజన్ల అభివృద్ధికి ఒక్కో డివిజన్కు 2 కోట్ల చొప్పున కేటాయించింది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుంది. ఈ బడ్జెట్ వారికి ఊరట కలిగించనుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పారిశుద్ధ్యంపై విస్తృత స్థాయిలో చర్చించారు కార్పొరేటర్లు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోందని, వేగంగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యంత్రాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు.